హాయ్ అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో, నేను ఇవాళైతే ఇవేంటో చూస్తున్నారా? మామిడల్లం ముక్కలండి. సన్నగా చీలికల్లాగా పొడుగ్గా కోసాను. సో, దాంతో పాటుగా పచ్చిమిర్చిలోనే లేత పచ్చిమిరపకాయలు ఏరి దాన్ని కూడా స్లైసెస్ కింద కోసి ముక్కలు కోస్తున్నాననమాట. సో, ఇవి దేనికా అనుకుంటున్నారా? ఏం కాదు. ఇది ఒక రెసిపీ. ఆ రెసిపీలో ఏంటి అంటే గనక నో బాయిల్, నో ఆయిల్, నో కుకింగ్ ప్రాసెస్ ఉన్న రెసిపీ. చాలా సింపుల్ రెసిపీ అండి. అంటే ఏమీ వండుకోకుండా జస్ట్ రైస్‌లోకి ఉత్తిపప్పు కలుపుకొని, నెయ్యేసుకొని, ఇవి నంచుకొని తిన్నా చాలు చాలా బావుంటుంది. ప్రాసెస్ ఏంటో చూసేస్తాము. ఏం లేదండి, ఇలా ఫస్ట్ సన్నగా మామిడల్లం ముక్కలు, ఇంకా పచ్చిమిర్చి ముక్కలు కోసుకొని ఉంచుకోవాలి. దాంతో పాటు మనకి నిమ్మకాయలుంటాయి కదా! సో, నిమ్మకాయలని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇలాగా దాన్ని జ్యూస్ మొత్తం స్క్వీజ్ చేసుకోవాలి. అది స్క్వీజ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలా ఒక గాజుది ఏదైనా తీసుకోండి. ఎందుకంటే స్టీల్ గానీ, ప్లాస్టిక్ కానీ అంత మంచిది కాదు. స్టీల్ అయితే ఖచ్చితంగా ఉప్పు తినేస్తాయి కదా! సో, దానికోసం ఇలాగా ఒక గాజు కంటైనర్ అయితే తీసుకొని మొత్తం ఒక 10-12 లెమన్స్ అయితే నేను తీసుకున్నాను. జ్యూస్ అంతా కూడా నేను స్క్వీజ్ చేసేస్తున్నానండి. ఇప్పుడు ఆ జ్యూస్‌లోనే మనం సాల్ట్ వేసుకోవాలనమాట. జ్యూస్ స్క్వీజ్ చేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని కలుపుకొని, అంటే రాళ్ళుప్పు వేసుకుంటే మంచిది. అయోడైజ్డ్ కాకుండా రాళ్ళుప్పు వేస్తాను. నేనైతే అదే వేశాను. సో, దాంట్లో మనం ఏవైతే తరుక్కున్నామో ఆ మామిడల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఒక 24 అవర్స్ తర్వాత, అంటే 1 నైట్ గడిస్తే చాలండి, ఊరిపోతాయి. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. అంటే దీంతో కొత్తగా మనం ఇంకో రెసిపీ కూడా చేయొచ్చు. సేమియా ఉంటుంది కదా! సేమియా నిమ్మకాయ దాంట్లో కూడా వేసుకుంటే చాలా బావుంటుందండి. పచ్చిమిర్చి, మామిడల్లం ముక్కలు ఊరిపోయి ఉంటాయి కదా! అవి మనం పంటి కిందకి పుల్ల పుల్లగా తగిలితే చాలా టేస్టీగా అనిపిస్తాయి. సో, నచ్చితే గనుక మీరు ట్రై చేయండి. ఇలా మామిడల్లం అనేది సీజన్‌లోనే దొరుకుతుంది కాబట్టి, ఇది దొరకనప్పుడు మనం దొండకాయ ముక్కలైనా స్లైసెస్ కింద వేసుకోవచ్చు. క్యారెట్ ముక్కలు కూడా కోసుకొని వేసుకోవచ్చు. ఉప్పు, కారం, పులుపు వండటం కోసం మనం పచ్చిమిర్చి కాంబినేషన్‌లో పచ్చిమిర్చి, ఉప్పు, ఆ వెజిటబుల్ ఏదైతే ఉందో అది, నిమ్మరసం ఇలా వేసుకొని అది మునగాలి. అంటే నిమ్మరసం అనేది తక్కువ అవ్వకూడదండి. తక్కువైతే మళ్ళీ అది బూజు పట్టేస్తుంది. సో, ఉప్పు, నిమ్మరసం అనేది కూడా కరెక్ట్‌గా సరిపోవాలి. అలా ఒక గ్లాస్ ఎయిర్ టైట్ బాక్స్‌లో పెట్టుకొని రెడీగా ఉంచుకుంటే అసలు వేడి వేడి అన్నంలో ముద్దపప్పు వేసుకొని ఇవి నంచుకొని తిన్నా, లేకపోతే పెరుగన్నంలో నంచుకున్నా సూపర్‌గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి.